Hey guys, welcome back to my YouTube channel. This is Pavni. Please like, share and subscribe to my YouTube channel. ఇవాళ ఏంటంటే ఒక చిన్న హెయిర్ స్టైల్ చేయబోతున్నాను నేను. ఇవాళ హెయిర్ స్టైల్ వచ్చేసి చిన్నారి మీద చేస్తున్నాను నేను. ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ట్విస్ట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ కర్ల్స్ వస్తాయి. చలో స్టార్ట్ చేద్దామా మన హెయిర్ స్టైల్. రెడీయా చిన్నారి? రెడీ. డన్ డన్. ఇక్కడ నేను బీ బ్లంట్ హెయిర్ ప్రొటెక్టింగ్ మిస్ట్ యూజ్ చేస్తున్నా. ఎందుకనంటే ఎవ్రీ హీట్ టూల్ యూజ్ చేసే ముందు మనం హీట్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. హీట్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ని డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్షన్లా పనిచేస్తుంది ఈ స్ప్రే. ఎవ్రీ హెయిర్ స్టాండ్కి అప్లై చేసుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఆల్ ఓవర్ కర్ల్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఆల్ ఓవర్ హెయిర్కి అప్లై చేస్తున్నాను నేను. నీట్గా స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నేను మూస్ అప్లై చేస్తున్నా. ఇక్కడ నేను బెరీనా మూస్ అండ్ ప్యాడిల్ బ్రష్ యూజ్ చేస్తున్నా. బేబీ హెయిర్ లేవకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది మూస్ వల్ల. కర్ల్స్ కూడా నీట్గా హోల్డ్ అవుతాయి. మూస్ అప్లై చేసుకునే ముందు ఎప్పుడు కానీ షేక్ చేసి యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఫోమ్ అనేది వస్తుంది. ఎందుకంటే లోపల మొత్తం మనకి ప్రోడక్ట్ అనేది వాటర్లా ఉంటుంది కాబట్టి. నీట్గా ఎవ్రీ హెయిర్ స్టాండ్కి ప్యాడల్ బ్రష్తో అప్లై చేసుకోవాలి మనం. నెక్స్ట్ నేను డీటాంగ్లింగ్ కోమ్ తీసుకొని నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. ఎవ్రీ హెయిర్ స్టైల్ వేసే ముందు హెయిర్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీట్ ఫినిషింగ్ రావాలి అంటే హెయిర్ని నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా హెయిర్ ప్రిపరేషన్ అయిపోయింది. నేను హెయిర్ సెక్షనింగ్ అనేది చేసుకుంటున్నాను నీట్గా. ఎప్పుడైనా హెయిర్ సెక్షనింగ్ అనేది నీట్గా ఉండాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. క్లయింట్కి ఎప్పుడు కానీ అవుట్పుట్ నీట్గా ఇవ్వాలి మనం. ఇక్కడ నేను సైడ్ ట్విస్ట్ హెయిర్ స్టైల్ అనుకున్నా కాబట్టి నేను సైడ్ పార్టిషనింగ్ తీసుకుంటున్నాను. ఎవ్రీ హెయిర్ స్టైల్ ముందు మనం హెయిర్ సెక్షనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. హెయిర్ సెక్షనింగ్ చేసి నేను క్రొకడైల్ క్లిప్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. మనకి ఈ క్లిప్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో 3 సైజెస్ ఉంటాయి, స్మాల్, మీడియం అండ్ బిగ్. మన హెయిర్ సెక్షనింగ్ లెంత్ బట్టి మనం ఈ క్లిప్స్ యూజ్ చేసుకుంటాము. ఇటు కూడా నేను సేమ్ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఐకానిక్ బ్రాండ్ టాంగ్ తీసుకొని ఒక థిన్ సెక్షన్ తీసుకొని నేను కర్ల్స్ చేసుకుంటున్నాను. సైజ్ వచ్చేసి 22 సైజ్ అండ్ నీట్గా రోల్ చేసుకుంటున్నాను నేను కర్లర్కి. మన టెంపరేచర్ ఎప్పుడు కానీ 180 to 190 మధ్యలోనే ఉండాలి. ఇక్కడ కర్ల్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఒక హీట్ మాయిస్ట్ అనేది వస్తుంది హెయిర్ నుంచి. టాంగ్ నుంచి కర్ల్ని బయటికి తీసి 5 నెంబర్ స్ప్రే యూజ్ చేస్తున్నా ఫ్రమ్ టాఫ్ట్ బ్రాండ్. ఆల్ ఓవర్ కర్ల్కి స్ప్రే చేసుకుంటున్నాను నీట్గా. అప్పుడే మన కర్ల్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సేమ్ నేను వేరే సెక్షన్కి కూడా సేమ్ రిపీట్ చేస్తున్నాను. సేమ్ కర్ల్ థిన్ సెక్షన్ తీసుకొని టాంగ్కి నీట్గా రోల్ చేసుకొని 5 నెంబర్ స్ప్రే చేసుకుంటున్నాను. నా కర్ల్స్ మొత్తం అయిపోయాక నేను 5 నెంబర్ స్ప్రే అనేది ఆల్ ఓవర్ కర్ల్స్కి స్ప్రే చేసుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ నేను ఓసిస్ షైన్ స్ప్రే యూజ్ చేస్తున్నా. ఆల్ ఓవర్ హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ఐకేటీ వ్యాక్స్ స్టిక్ తీసుకొని నేను సైడ్ పార్టిషనింగ్ తీసుకొని నేను అప్లై చేసుకుంటున్నా. ఎందుకంటే బేబీ హెయిర్ లేవకుండా నీట్గా రావడానికి. ట్విస్ట్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలి. ఫినిషింగ్ నీట్గా వస్తేనే కదా మన హెయిర్ స్టైల్ అనేది బాగుంటుంది. వ్యాక్స్ అనేది కనబడకుండా నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి నేను ట్విస్ట్ ఎలా చేస్తున్నానో. నీట్గా ట్విస్ట్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. పిన్నింగ్ అనేది కూడా టైట్గా ఉందా లేదా అని మనం క్లయింట్కి ఖచ్చితంగా అడగాలి. క్లయింట్ డెసిషన్ బట్టే మనం పిన్నింగ్ చేసుకోవాలి. కొందరు టైట్ పెట్టమంటారు పిన్స్ అండ్ కొందరు లూజ్ పెట్టమంటారు. సో మనం ఎప్పుడు కానీ వాళ్ళ డెసిషన్ తీసుకొని మనం పిన్స్ అనేది సెక్యూర్ చేయాలి. నేను ఇటు సైడ్ కూడా సేమ్ రిపీట్ చేస్తున్నాను. వ్యాక్స్ అప్లై చేసి ట్విస్ట్ చేసి నేను పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఈ హెయిర్ స్టైల్ మీరు పార్టీస్కి కానీ పిల్లల యాన్యువల్ డేకి కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ వీడియో మీకు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ నేను హెయిర్ స్టైల్కి చిన్న చిన్న యాక్సెసరీస్ పెట్టాను విచ్ టర్న్డ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది హెయిర్ స్టైల్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పాల్సిందే. Thank you for watching. Bye friends. Ishq you all.